యేసయ్యా నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి, నా కుటుంబాన్ని కట్టండి, నా భర్తను మార్చు. అపవాది వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు, వాడు నీలోకి వచ్చాడంటే నీ జీవితాన్ని నాశనం చేసేంత వరకు వదిలిపెట్టాడు. దుష్టుడు నీలోకి వచ్చాడంటే నేను అపవిత్రత పంచేంత వరకు వదిలిపెట్టాడు. సాతాను గాడు నీలోకి వచ్చాడంటే నీ చేత పాపము చేయించేంత వరకు నేను విడిచిపెట్టాను. అందుకనే ప్రభు అంటున్నాడు, అపవాదికి చోటు ఇయ్యకుడి, అపవాదికి చోటు ఇవ్వద్దు, అపవాది నీలో ఉండకూడదు, దుష్టుడు నీలో సంచరించకూడదు. దుర్మార్గుడు సాతాను గాడు మాయగాడు నీలో నుండి, నీ ఇంటిలో నుండి, నీ పిల్లలలో నుండి వెళ్ళిపోవును గాక, వెళ్ళిపోవును గాక. అడగండి. ఒక చోట వాక్యంలో రాయబడి ఉంటుంది, దుష్టుడు ఒక ఇంటిని విడిచిపెట్టిన తర్వాత అక్కడెక్కడ తిరిగి విడిచిపెట్టిన ఇంటిని తిరిగి వచ్చి చూస్తే ఆ ఇండ్లు పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉన్నట్ట కనబడినప్పుడు ఆ దుష్టుడు, ఆ దయ్యము తనకంటే చెడ్డమైన 7 దయ్యాలను తీసుకువచ్చిందంట. ఆ 7 దయ్యాలన్నీ కలిసి ఆ వ్యక్తి జీవితాన్ని పాడు చేశాయి. ఆ 7 దయ్యాలన్నీ కలిసి ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేశాయి. ఆ 7 దయ్యాలు కలిసి తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసింది, తన సంసారాన్ని విడగొట్టేసింది. తనకంటూ ఏమీ లేకపోకుండా పూర్తిగా అనాథగా ఒంటరిగా మిగిలించేస్తాయి. అయినా ఒక శుభవార్త, ఇటువంటి సమయంలో అయినా సరే దేవుని పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. ప్రభువా, అపవిత్రులను, దరిద్రులను, అయోగ్యులను, పాపాత్ములను, నన్ను, నా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ఈ దుష్టుని వెళ్ళబట్టి నన్ను పవిత్రుడిగా చెయ్యి. నా కుటుంబాన్ని కట్టవా, నా కుటుంబాన్ని కట్టవా, నా సంసారాన్ని నిలబెట్టవా, నాకు పిల్లలను కలగచేయవా, నాకు సంతానము దయచేయవా, నా కాళ్ళను ముట్టవా. సంపాదిస్తున్నాను, చిరిగిన గోడ చచ్చుల వేయబడినట్టుగా నా సంపాదన అంతా ఆ గోడ సంచులో పడిపోతుంది. యేసు, ఒక్క రూపాయి మిగిలించుకోలేకపోతున్నాను, ఒక్క రూపాయి మిగిలించుకోలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నీ ఇంటిలో దుష్టుడు ఉన్నాడు, నీ ఇంటిలో దుష్టుడు ఉన్నాడు. అందుకనే నువ్వు సంపాదించిన ఒక్క రూపాయి మిగలకోకుండా చిరిగిన సంచులో వేసినట్టుగా నీ కష్టార్జితం అలా అయిపోతూనే ఉన్నాయి. సహోదరి, మోకరించండి, కళ్ళు తెరవద్దు. చేసుకోండి. దుష్టుడిని ఇంటిలో ఉంటే నీకు ఎప్పుడు అనారోగ్యాలు పెడతాడు. సాతానుని ఇంటిలో ఉంటే నీకు నీ భర్తకు గొడవ పెడతానే ఉంటాడు. అపవాదికి నువ్వు చోటు ఇస్తే నీ కష్టార్జితం అంతా చినిగిన సంచులో వేసినట్టుగానే ఉంటుంది. ఒక్క రూపాయి కూడా మిగిల్చుకోలేము. అమ్మా సహోదరి, ఇంటిలో దుష్టుడు ఉన్నాడు, నీవు కష్టపడుతున్నావు, నీ భర్త కష్టపడుతున్నాడు,
నీ పిల్లలు కష్టపడుతున్నారు, అయినా ఏ మూలన ఒక్కరు ప్రార్థన ఎగడం లేదే. కారణం నీటిలో ఏదో దుష్టుడు ఉన్నాడు, నీటిలో ఏదో దురాత్మ పనిచేస్తూ ఉంది. ఆ దురాత్మ పనిచేస్తుంది కాబట్టే నువ్వు కష్టపడిన సొమ్ము మిగలకోకుండా ఉంది. అమ్మ సోదరి, ఇంతవరకు అవుతుంది, నీకు సంతానం కలగడం లేదు కదా. ఎందుకో తెలుసా? నీటిలో ఒక దుష్టుడు నివసిస్తున్నాడు, ఓ దురాత్మ నివసిస్తుంది. ఆ దుష్టుడు, ఆ దురాత్మ వలన నీవు సంతానాన్ని పొందలేకపోతున్నావు. దేవుడిచ్చే బహుమానాన్ని అందుకోలేకపోతున్నావు. సహోదరి, సహోదరుడు, దుష్టుడు నీ ఇంటిలో ఉన్నాడు కాబట్టే, దుష్టుడు నీ ఇంటిలో ఉన్నాడు కాబట్టే ఎప్పుడు అనారోగ్యాలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు. ఈ మధ్యాహ్న కాలంలో శుభవార్త తెలియపరుస్తున్నాడు. నీ ఇంటిలో ఉన్నటువంటి దురాత్మను దేవుడు వెళ్ళగొట్టుడుగాక. నీ ఇంటిలో పని చేస్తున్న దురాత్మ శక్తి వెళ్ళిపోవుడుగాక. నీకు సంతానము కలగ చేయకుండా, పిల్లలను కలగ చేయకుండా అడ్డుపడుతున్న దురాత్మ వెళ్ళిపోవుడుగాక. నీ ఇంటిలో పనిచేస్తూ దురాత్మ శక్తులన్నీ కలిసి నువ్వు సంపాదించిన సంపాదనలో ఒక్క రూపాయి మిగలనివ్వకుండా చేస్తున్న దురాత్మ ఇప్పుడే, ఈ క్షణం అంటే నీ ఇంటిని విడిచిపెట్టిపోవుడుగాక. ఇదిగో ఒక సేవకుడిగా చెబుతున్నాను, వచ్చే నెల నుండి మీ ఇంట్లో డబ్బు నిలబడుగాక, వ్యాధులు తొలగిపోవుగాక, ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందుగాక. తీర్మానించుకోండి. యేసయ్యా, నేను నా పిల్లలందరూ కలిసి కష్టపడుతున్నాను, అయినా సంతృప్తి లేదయ్యా. అయినా ఒక్క రూపాయి మిగలడం లేదయ్యా. వారమంతా కష్టపడితే, నెలంతా కష్టపడితే ఏమి మిగలకోకుండా పోతున్నాయి. ఎందుకో తెలియడం లేదు. తరచుగా నాకు, నా భర్తకు, నాకు, నా పిల్లలకు, నాకు, నా భార్యకు గొడవ విడిపోయేంత సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. కొట్టుకున్నంత కోపానికి గురవుతున్నాం. అందుకనే ప్రభువా, నా ఇంటిలో ఏ దురాత్మ ఉందో వెళ్ళగొట్టు దేవా అని అడగండి. చేతులు జోడించండి, చేతులు ఎత్తండి. స్తుతించినప్పుడు చేతులు ఎత్తండి, ప్రార్థించినప్పుడు చేతులు జోడించండి, లేదా ఆర్జించండి. ఒక అడుగున వ్యక్తి చేతులు జోడించి, కొంగు జోడించి ఎలా అడుగుతారో అలా అడగండి. నీ ఇంటిలో నీకు సంతానం కలగ చేయకుండా, పిల్లలను కలగ చేయకుండా ఏ దురాత్మ అడ్డుపడుతుందో ఆ దురాత్మ నా ఇంటి నుండి వెళ్ళగొట్టు దేవా అని అడుగు. నీ కుమారుడు ఇంకా మారలేదా? నీ భర్త ఇంకా మారలేదా? నీ పిల్లలు ఇంకా నీ మాట వినలేదా? కారణం వాళ్ళు దుష్టుని మాట వింటున్నారు, వాళ్ళు దురాత్మ మాట వింటున్నారు, వాళ్ళు సాతాను అడుగు జాడలలో నడుస్తున్నారు. వారి మాట విన్నప్పుడు నీ మాట ఎలా వింటాడమ్మా? వారి అడుగు జాడలో నడుస్తున్న నీ పిల్లలు నీ అడుగు జాడలలో ఎలా నడుస్తారు? అందుకనే ప్రభువా, నా పిల్లలను, నా భర్తను, నన్ను పట్టి పీడిస్తున్న ఈ దురాత్మ మమ్మల్ని విడిచిపెట్టిపోవుడుగాక. దేవుని ద్వారా జీవించబడుగాక. ఇక మీదట నీకు, నీ కుటుంబానికి సమాధానం ఉండుగాక. ప్రార్థన ఎవరైతే ఆశిస్తున్నారో, నా ఇంటిలో దురాత్మ, నా ఇంటిలో చీకటి, నా ఇంటిలో ధైర్యము
నా ఇంట్లో పిశాచులు విడిచిపెట్టి పోవాలి అని ఆశపడేవారు కుడి చేయి నిటారుగా పైకెత్తండి. కుడి చేయి ప్రభుకి చూపించండి. అంటే ప్రభు చూడలేరా అన్న ఉద్దేశం కాదు. నువ్వు చేతులు ఎత్తాలి. నీ మనసాక్షికి దేవుడు చూస్తున్నాడు. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైనటువంటి దేవా, ఈ స్తుతి ఆరాధనలో బయలుపరిచిన మాట అపవాది మా ఇంటిలో చొరబడ్డాడు. దుష్టుడు మా హృదయాలను ఆక్రమించాడు. సాతాను మా తలపై కూర్చొని మమ్మల్ని పాలిస్తున్నాడు. మమ్మల్ని అప్పుల పాలు చేస్తున్నాడయ్యా. మమ్మల్ని రోగాల పాలు చేస్తున్నాడు. మాకే గొడవ పెడుతున్నాడు. కొట్టుకునేటట్టుగా చంపుకునేటట్టుగా చేస్తున్నాడయ్యా. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత పని చేసినా ఒక్క రూపాయి మిగలక చిరిగిన గోడ సంచులో వేయబడినట్టుగా మా సంపాదన అంతా అందులో వేయబడుతూ ఉందయ్యా. అందుకని మా ఇంటిలో ఉన్న దుష్టుడు వెళ్ళగొట్టవా అని చేతులెత్తి చూపిస్తున్న ప్రతి ఇంటిలో పని చేస్తున్న దురాత్మను వెళ్ళగొట్టబడునుగాక. సమాధాన కర్తయ్యకు దేవుడు సాతానును, మీ ఇంటిలో పనిచేస్తున్న దురాత్మను, మీలో పనిచేస్తున్న దుష్టాత్మను ఆయన కాళ్ళ కింద చితక త్రొక్కబడునుగాక. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు యొక్క సమాధానము మీకు కలుగునుగాక. సంతోషము కలుగునుగాక.